రాత్రి E4 రోడ్డు తుళ్ళూరుకి ఉత్తరంగా ఉన్నటువంటి E4 రోడ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మా శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందో పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ చూస్తుంటే అగ్ని ప్రమాదం కావాలని చెప్పి ఎవరో చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నారు. మరి ఇంత 15-16 కోట్ల రూపాయలు ఇక్కడ పైపులు ఉన్నప్పుడు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ లేకపోతే నైట్ వాచ్మెన్ కానీ అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం కంపెనీ వాళ్ళ మీద ఉంది. కానీ అటువంటిది ఏమీ లేదు. అదేవిధంగా ఇది అగ్ని ప్రమాదం ఇవాళ తొలిసారి కాదు, ఇది మూడోసారి జరగటం. మరి ఇప్పటికి 24 గంటల ముందు ఇక్కడ భారీ వర్షం నమోదైంది. జరిగింది. నేను ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల ద్వారా కూడా ఎందుకంటే కాంట్రాక్టర్లను తీసుకొని వాళ్ళ సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. రాత్రి E4 రోడ్డు తుళ్ళూరుకి ఉత్తరంగా ఉన్నటువంటి E4 రోడ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మా శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందో పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ చూస్తుంటే అగ్ని ప్రమాదం కావాలని చెప్పి ఎవరో చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నారు. మరి ఇంత 15-16 కోట్ల రూపాయలు ఇక్కడ పైపులు ఉన్నప్పుడు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ లేకపోతే నైట్ వాచ్మెన్ కానీ అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం కంపెనీ వాళ్ళ మీద ఉంది. కానీ అటువంటిది ఏమీ లేదు. అదేవిధంగా ఇది అగ్ని ప్రమాదం ఇవాళ తొలిసారి కాదు, ఇది మూడోసారి జరగటం. మరి ఇప్పటికి 24 గంటల ముందు ఇక్కడ భారీ వర్షం నమోదైంది.